హలో మీడియా బంగారం చాలా ఉన్నదను డీనో అన్న తీసుకొచ్చేసాడు 2024 RR 310 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ రైడ్ రివ్యూ అనేది రేపు అప్లోడ్ అవుతుంది. ఇప్పటికైతే మీకు వాక్ అరౌండ్ రివ్యూ ఈ 2024-25 మోడల్ ఏదైతే ఉందో చాలా మార్పులు తీసుకొచ్చేసారు. ఏదైతే మార్పులు మనం కోరుకున్నామో ఇన్ని రోజులు అన్నీ కూడా ఇచ్చేసారు. అసలు దుమ్ము లేపరని చెప్పొచ్చు. ఇటువంటి ఫీచర్స్, ఇటువంటి స్పెక్స్, ఇటువంటి ఎక్విప్మెంట్ ఈ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేయడం అన్బిలీవబుల్ అనమాట, అన్ఇమాజినబుల్. అండ్ టీవీఎస్ వాళ్ళనే ఇది సాధ్యము. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అనుకున్నాము. మన నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టారు. ఎందుకంటే వాళ్ళకున్న రేసింగ్ పెడిగ్రీ, వాళ్ళకున్న రేసింగ్ లెగసీ, 4 decades ఆఫ్ రేసింగ్ లెగసీ ఉంది. దాంట్లో వాళ్ళు డామినేట్ చేస్తూ వచ్చారు. ఇంటర్నేషనల్ దీంట్లో సీన్లో కూడా ఇప్పుడు వాళ్ళు అడుగుపెట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కాంపిటీటర్స్కి దే ఆర్ గివింగ్ దెమ్ రన్ ఫర్ ద మనీ. మన ఇండియన్ రేసర్స్ అనేది మన ఇండియన్ వెహికల్తో చక్కని ఇది ల్యాప్ టైమ్స్ అనేది రికార్డ్ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తున్నట్లయితే ఇండియన్ మోటార్ స్పోర్ట్ అనేది ఈజ్ ఆల్ సెట్ టు మేక్ ఇట్స్ ఇంటర్నేషనల్ డెబ్యూ అండ్ మేక్ ఇట్ టు ద టాప్ అని తెలుస్తుంది. అండ్ లీడింగ్ ద వే ఈజ్ టీవీఎస్ రేసింగ్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ఇప్పుడు మనం బండి గురించిన వివరాలు మనం తెలుసుకుందాం. దీంట్లో ఏమేమి మార్పులు ఉన్నాయి అవి చూద్దాము. సరే, క్లుప్తంగా ఫస్ట్ మీకు మార్పులు చెప్పేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే పవర్, టార్క్ రెండు కూడా ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు మనకి అరౌండ్ 34-35 PS వచ్చేది. ఇప్పుడు 38 PS పవర్ అండ్ 29 Nm టార్క్ అనేది వస్తుందన్నమాట. సో దానివల్ల మనకి పవర్ అండ్ టార్క్ రెండు కూడా బంపప్ చేశారని మీరు గమనించవచ్చు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, కానీ ఈసారి మనకి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అనేది ఆఫర్ చేశారు. సో ఆ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఆఫర్ చేయడం వల్ల మీకు స్ప్లిట్ సెకండ్ గేర్ చేంజెస్ అండ్ రిడ్యూస్ ల్యాప్ టైమ్స్ ఉంటే క్లచ్ యూజ్ చేయకుండా మీరు టక్క గేర్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ ప్యాకేజ్ ఉందో, ఎలక్ట్రానిక్ స్వీట్ ఉందో అది కూడా మొత్తం నింపేశారు. ఏదైతే RTR 310తో ప్రీమియర్ చేయడం మనం చూసామో మొత్తం కూడా దీంట్లో నింపేయడం మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్. ఈ కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందో తర్వాత చెప్తాను. వీలీ కంట్రోల్ అండ్ రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ దాంతోపాటు మనకి డిసెంట్ కంట్రోల్ కూడా మనకి ఆఫర్ చేశారు. స్లోప్లో మీకు ఏదన్నా ఛాలెంజింగ్ స్లోప్ ఉంటే మీకు ఇది బ్రేకింగ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది ఎటువంటి ఒక వర్సటైల్ ఆల్రౌండ్ ఛాంపియన్ మిషన్ అంటే మీరు నా ఒక లదాఖ్ సిరీస్ చూడొచ్చు. లదాఖ్ ఈ బండి పైన చేశారా అన్న అంటే ఎస్ అండి. ఆ సిరీస్ మొత్తం కూడా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసింది. ఒక్కసారి కూడా ఇది స్టాల్ అవ్వలేదు, ఒక్కసారి కూడా ఇది మనకి ప్రాబ్లం ఇవ్వలేదు. సో హైదరాబాద్ నుంచి లదాఖ్ వెళ్ళి లదాఖ్ మొత్తం తిరిగేసి మళ్ళీ హైదరాబాద్ వరకు వచ్చామండి. సో ఈ బండి పైన చేయడం అంత ఈజీ కాదు. సో ఈ విషయం మీరు గమనించాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఈజ్ దిస్ బిల్ట్ ఫర్ ద ట్రాక్, అంటే మీరు ఒక ట్రాక్ రేసర్గా ఒక కెరియర్ స్టార్ట్ చేయాలి, లేకపోతే సూపర్ స్పోర్ట్ కల్చర్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఈ బండిని తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైలీ ఆఫీస్ కూడా ఇదే బండి వేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఏదైతే రైడింగ్ ఎర్గనామిక్స్ ఉందో చాలా అగ్రెసివ్గా లేదు. మన RC ఇదంతా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా ఫార్వర్డ్ బయాస్డ్గా ఉంటుంది. దానివల్ల మీకు నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు డే టు డే ట్రాఫిక్లో నడిపేటప్పుడు బ్యాక్ ప్యాక్ వేసుకొని నడిపించేటప్పుడు మీకు షోల్డర్స్ పైన బరువు కానీ, రిస్ట్ పైన బరువు కానీ, పామ్స్ పైన పెయిన్ కానీ రావడం చాలా జరుగుతుంది. కానీ అలా ఇది డిజైన్ చేయకుండా ఒక డీసెంట్ అగ్రెసివ్గానే ఉంది, కానీ ఒక స్పోర్ట్ టూరర్ స్టాన్స్తో డిజైన్ చేయడం మనం చూస్తున్నాం. సో దానివల్ల మీరు డే టు డే యూసేజ్కి ఇది వాడుకోవచ్చు. వీకెండ్స్లో, ట్రాక్ డేస్లో వెళ్ళి దుమ్ము లేపొచ్చు. ట్యాంక్ డిజైన్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది. ఫ్రంట్ నుంచి కూడా మీరు చూసినట్లయితే ఫ్రంట్ వైజర్ నీట్గా లేఅవుట్ చేయబడింది. మీకు విండ్ ప్రొటెక్షన్ ఆఫర్ చేయడానికి మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసి థ్రాటిల్ని గన్ చేస్తున్నప్పుడు స్ట్రైట్స్లో మీకు కంప్లీట్ విండ్ ప్రొటెక్షన్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ బ్యూటిఫుల్లీ ఛానల్డ్ ఏరోడైనామిక్స్ అండి, అంటే రిడ్యూస్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ డ్రాగ్ అండ్ వెల్ లేడ్ అవుట్ ఏరోడైనామిక్ ఎఫిషియన్సీ వల్ల ఇట్ కెన్ కట్ త్రూ ఎయిర్ లైక్ అ హాట్ నైఫ్ త్రూ బటర్ అని చెప్పొచ్చు. లైటింగ్ చూడొచ్చు, బెస్ట్ ఇన్ క్లాస్ LED ప్రొజెక్టర్ లైటింగ్ విత్ LED పొజిషన్ ల్యాంప్స్ అనమాట. రేస్ లివరీతో పాటు మనకు వస్తుంది. వన్ ఆఫ్ ద హాటెస్ట్ లుకింగ్ బైక్స్ అని నేను నమ్ముతున్నాను. మీరు ఒప్పుకోకపోతే మీకు ఏ బైక్ నచ్చిందో అది కింద కామెంట్ చేయండి. నాకైతే ఇది హాటెస్ట్ లుకింగ్ డిజైన్ అండి. అది ఎప్పటి నుంచి అయితే ఇది లాంచ్ చేస్తారో అప్పటి నుంచి కూడా ఇది వన్ ఆఫ్ ద హాటెస్ట్ సెక్సియస్ట్ లుకింగ్ బైక్ అని ముందుకు వస్తుంది. ఇంకోటి ఫ్రంట్ ఫెండర్ చూసినట్లయితే ఒకలాంటి రెడ్, ఇది మనం చూస్తున్న యాక్సెంట్స్. ఫ్రంట్ ప్రొటెక్టర్ కూడా ఇది మన సస్పెన్షన్ కూడా గోల్డ్ అనడైజ్ ఫోక్స్, USD ఫోక్స్ ఉన్నా కానీ ఇక్కడ కొంచెం వరకు ప్రొటెక్షన్, దానికి డస్ట్ ఇదంతా అక్యుములేట్ కాకుండా ఇక్కడ ఫ్రంట్ ఫోర్క్ ప్రొటెక్షన్ లాగా మనకి ఆఫర్ చేయడం చాలా మంచి విషయము. అండ్ సస్పెన్షన్ కూడా మనకి ఇంతకుముందు BTOలో అడ్జస్టబుల్ సస్పెన్షన్ వచ్చేది. దీంట్లో కూడా మనకి ప్రీలోడ్, కంప్రెషన్, రీబౌండ్ డాంపింగ్, ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోక్స్ అనేది, USD ఫోక్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. దీంతోపాటు
మెయిన్ విజువల్ ఇది చూసినట్టయితే వింగ్లెట్స్ అండి. వింగ్లెట్స్ దేనికి యూజ్ అవుతుంది అంటే డౌన్ ఫోర్స్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు ఎక్కువ యాక్సలరేట్ చేసుకుంటూ స్ట్రైట్స్లో మీరు ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ దాటి ఆల్మోస్ట్ టాప్ స్పీడ్ టచ్ అవుతేటప్పుడు విండ్ డిఫ్లెక్షన్ వల్ల బండి లేచే ఛాన్స్ ఉంటుంది. బండిని కింద ప్లాంటెడ్గా ఉంచడానికి ఆ డౌన్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సో అది వింగ్లెట్స్ ఒక ఫంక్షన్. ఇదేదో విజువల్ ఎస్థెటిక్స్ కోసం ఇవ్వలేదు, ఫంక్షనల్ వింగ్లెట్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నారు. అది బండి నడిపించేటప్పుడు మీరు తెలుసుకుంటారు ఎటువంటి దుమ్ము లేపే యాక్సలరేషన్ ఇది ఆఫర్ చేస్తుందని. నెక్స్ట్ మనకి ఆల్రెడీ రేస్ ట్యూన్ స్లిప్పర్ క్లచ్ ఉంది. ఇట్ యాక్ట్స్ లైక్ బ్యాక్ టార్క్ లిమిటింగ్ సిస్టమ్ అంట. అదేంటంటే ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అవ్వకుండా అది కాపాడుతుంది. అండ్ రైడ్ బై వైర్ మనకి ఆఫర్ చేశారు. థ్రాటిల్ రొటేషన్ కొంచెం ఇంకా బెటర్ చేసినట్టు ఉంటారు. తక్కువ థ్రాటిల్ రొటేషన్లోనే మొత్తం పవర్ మనం పొందుకునేటట్టు థ్రాటిల్ రొటేషన్ కొంచెం మాడ్యులేట్ చేసినట్టు మనకి తెలుస్తుంది. అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు, మీ ఫింగర్ రీచ్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్ సీట్, ఫోమ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసినట్టున్నారు. బేసిక్లీ ఇది సింగిల్ సీటర్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈ వెనకల్ సీట్ అనేది ఆల్మోస్ట్ వర్చువల్లీ నాన్ యూజబుల్. అబ్బాయిలు కూర్చోవచ్చేమో కానీ అమ్మాయిలు అసలు కూర్చోలేరు. అండ్ ఇది ఒక ప్రాపర్లీ కమిటెడ్ రేస్ మిషన్ అండి. సో వాళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ చేయలేదు, దీన్ని ఒక సింగిల్ సీటర్ లాగా చేద్దాము ఇలాంటి కాంప్రమైజ్ చేయలేదు. వాళ్ళు ప్రాపర్ రేస్ మిషన్ని తయారు చేయాలని అనుకున్నారు, చేసి మనకి ఇచ్చారు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు టీవీఎస్. చాసీ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ మనకి లభిస్తుంది. ఇక్కడ గిల్ వెంట్స్ అనేది ఉన్నాయి బెటర్ ఎయిర్ ఛానలింగ్ కోసము. అండ్ రివర్స్ ఇన్క్లైన్డ్ ఇంజిన్ మనకి డిఓహెచ్ ఇంజిన్ అనేది 313cc ఇంజిన్ అని మనకి సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ మనకి లభిస్తుంది. నేను చెప్పినట్టు 38 PS అండ్ 29 Nm టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ ఈసారి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఈ ప్రైస్లో 2.75 lakhs ఎక్స్ షోరూమ్ అండి. దాంట్లో బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ 6 axis IMU ప్లస్ కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, మళ్ళీ కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్. ఇప్పుడు కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది నేను చెప్తాను. మీరు స్ట్రైట్ వెళ్ళేటప్పుడు క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకుంటారు. సడన్గా కార్నర్ వచ్చినప్పుడు లీన్ చేయాలి. లీన్ చేసేటప్పుడు అదే స్పీడ్లో మీరు లీన్ చేయలేరు. సో లీన్ చేసేటప్పుడు ఈ 6 axis IMU అనేది లీన్ యాంగిల్ని కనిపెట్టి దాని ప్రకారంగా థ్రాటిల్ అంటే యాక్సిలరేషన్ని తక్కువ చేస్తుంది, అంటే డీసెలరేట్ చేసేస్తుంది. డీసెలరేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే బండి మళ్ళీ స్ట్రైట్ అవుతుందో అంటే కార్నర్ దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ సెట్ క్రూజ్ స్పీడ్ని అది పట్టుకుంటుంది అనమాట. సో ఇటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో, అది హ్యాట్స్ ఆఫ్ టు మళ్ళీ టీవీఎస్. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఇవ్వబడింది. అదొక చాలా మంచి విషయం. చైన్ ఇది కానీ దాని తర్వాత మనకి మోనోషాక్కి ఒక చిన్న కవర్లకు ఇక్కడ ఆఫర్ చేశారు, డస్ట్ ఇది ప్రివెంట్ చేయడానికి, డస్ట్ అక్యుములేషన్ ప్రివెంట్ చేయడానికి. అండ్ లీవర్స్ కూడా అల్యూమినియం లీవర్స్ ఇక్కడ ఆఫర్ చేయడము. టెయిల్ ల్యాంప్ మీరు చూడండి, టెయిల్ ల్యాంప్ చాలా చాలా నీట్గా చాలా షార్ప్గా ఏదో ఒక ప్రెడేటర్ ఒక తోక లెక్క మనకి అనిపిస్తుంది. అంత షార్ప్ అండ్ స్లీక్గా చేయబడిన ఇది. అండ్ ఈ రేస్ లివరీలో మాత్రం అద్రిపోయే లుక్స్ అనేది ఆఫర్ చేస్తుంది. దీనికి పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేసేది మిచిలిన్ రోడ్ ఫైర్ టైర్స్. రోడ్ ఫైర్ టైర్స్ అంటే ట్రాక్లో మీరు దుమ్ము లేపినా అది మంచిగా సపోర్ట్ చేస్తుంది, డే టు డే యూసేజ్లో మీకు సపోర్ట్ చేస్తుంది. లదాఖ్ లాంటి మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టెరైన్లో కూడా అది మాకు ఎటువంటి ప్రాబ్లం కలిగి ఇవ్వలేదు, ఎందుకంటే ఎటువంటి గ్రిప్ ఇష్యూస్ రాలేదు. వర్స్ట్ కండిషన్స్లో నడిపించామండి. హెయిల్ స్టామ్, రెయిన్ స్టామ్ అన్నిట్లో కార్దుంగ్లా ఇది అసెంట్ డిసెంట్లో వర్స్ట్ కండిషన్స్లో నడిపించినప్పుడు కూడా టైర్స్ అనేది ఒక సూపర్ స్టార్గా అది నిలబడింది, ఒక అండగా కొండలాగా నిలబడింది. అండ్ టర్న్ బ్లింకర్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇటు పక్కన వచ్చినట్లయితే మీరు ఎగ్జాస్ట్ ఒకసారి చూపించండి. మనకి ఎగ్జాస్ట్లో మీరు చూసినట్లయితే మనకి సేమ్ ఎగ్జాస్ట్ రిటైన్ చేశారు. ఇది అట్లీస్ట్ ఒక షార్ప్ అండ్ స్లీక్ ఒక షార్ట్ క్యాన్ ఎగ్జాస్ట్ ఒక యాక్సెసరీ లెక్కిస్తే బాగుండే. చాలా మంది ఫీడ్బ్యాక్ షేర్ చేశారు, మేము అది అలౌడ్ లేదేమో కానీ అట్లీస్ట్ ఎగ్జాస్ట్ డిజైన్ అనేది చేంజ్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే స్టీల్ బ్రేడెడ్ లైన్స్ మనకి ఆఫర్ చేశారు. పెట్రోల్ డిస్క్ ఫ్రంట్ అండ్ రేర్ అన్నమాట, బెటర్ హీట్ డిసిపేషన్ కోసం, లాంగ్ లాస్టింగ్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ కోసం. ఇంకొక బ్యూటిఫుల్ ఇది ఇంక్లూజన్ అనేది డ్రై క్లచ్ ఇది కవర్ అనమాట. క్లచ్ కవర్ మనకి ఇక్కడ ఆఫర్ చేస్తారు. మీరు చూసినట్లయితే నేను ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. క్లచ్ కవర్ తిరిగేది, సో ఇది ఎగ్జాస్ట్ నోట్ అనమాట, మీరు చూడొచ్చు. ఆ క్లచ్ కవర్ కూడా చాలా బాగుంది. ప్లస్ మనకి ఇక్కడ లీవర్, బ్రేక్ లీవర్ కూడా చాలా టాప్ క్వాలిటీది ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. నేను చెప్పినట్టు ధర ఏమో 2.75 lakhs. ఇది ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ మాత్రమే. కోస్ట్ రేసింగ్ ట్రాక్, మనము నారాయణ కార్తికేయన్ గారి రేస్ ట్రాక్లో ఉన్నాము కోయంబత్తూరులో. ఎండ సంపేస్తుంది. దీంట్లో అన్న వీళ్ళంతా ఈ రేస్ సూట్ వేసుకొని లోపల బిర్యానీ అయిపోయింది నా పరిస్థితి.
అయినా కానీ మీకోసం ఈ వీడియో అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. దయచేసి మీరు ఒక సోలో క్రియేటర్ని సపోర్ట్ చేయండి. మనకు ఎటువంటి అవుట్ సైడ్ సపోర్ట్ లేదు, MCNలో పార్ట్ మనం లేదు, ఎటువంటి కమర్షియల్ అనౌన్స్మెంట్స్ చేయను, బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి ప్రమోట్ చేయను. అలాంటి ఒక నిజాయితీ అయిన క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయమని మనవి చేస్తున్నాను. అండ్ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రైడ్ రివ్యూలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.